మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, క్రితం సంచికలో మనం తర్కణ కథ చెప్పుకున్నాం. అతని నివేదన స్వీకరించడానికి బాబా స్వయంగా బాంద్రా అతని నివాసానికి వెళ్ళారు. అయితే ఆ రోజు తర్కడ్ పూజ చేసిన తర్వాత కలకండ నివేదన సమర్పించడం మర్చిపోయాడు. అందువల్ల బాబా ఆహారం ఏమీ లేక ఆకలి దప్పులతో షిరిడీకి తిరిగి వచ్చి ఇంట్లో యజమాని లేడు, నా కోసం అక్కడ తినడానికి ఏమీ ఆహారం ఉంచలేదు అని ఆ తల్లి కొడుకులకు చెప్తాడు. మహాద్భుతమైన సాయి లీల అర్థం చేసుకున్న భక్తుడు అపరిమితమైన ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. అక్కడే బాబా పూజ పూర్తి చేసుకుని బాబాకు నివేదన సమర్పించుకున్నాడు. మనపూర్వకంగా ప్రేమతో భక్తితో భక్తుడు ఏది సమర్పించినా కానీ అత్యంత ఆదరంతో సంతోషంతో బాబా దాన్ని స్వీకరించి ఆ భక్తుడిని కృతకృత్యుని చేసేవారు. ఇప్పుడు అటువంటి మరో కథ చెప్పుకుందాం. ఇది తర్కడ్ భార్య కథే. చాలా రసాత్మకమైన అందమైన కథ ఇది. ఈ కథ సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతోటి వారి ఐక్యతను తెలియజేస్తుంది. పురందర్ అనే బాబా భక్తుడు ఒకసారి తన భార్య బిడ్డలను వెంటబెట్టుకుని షిరిడీ యాత్రకు బయలుదేరాడు. పురందర్ భార్య తర్కడ్ భార్య స్నేహితులు. పురందర్ భార్య తర్కడ్ భార్యతోటి తాము షిరిడీ పెడుతున్న విషయం చెప్పింది. తర్కడ్ భార్య బాబాకు ఏమన్నా పంపాలి అని ఆలోచించింది. మంచి వంకాయలు ప్రేమగా బాబాకు కోసమని ఆమెకి ఇచ్చింది. ఒక వంకాయతో బాబాకు భర్తాన్ని చేసి నివేదించు, రెండవ దాంతో వేపుడు కూరను చేసి తృప్తిగా వారికి వడ్డించు అని పురందర్ భార్యతో చెప్పింది. ఆమె సరేనని వంకాయలు తీసుకుంది. అందరూ షిరిడీకి చేరుకున్నారు. ఆ రోజు హారతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తాన్ని తీసుకుని వెళ్ళింది మసీదుకి. రోజులాగే నైవేద్యాన్ని సమర్పించి ఆ పళ్ళాన్ని అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూర రుచి చూశారు. అది వారికి బాగా రుచికరంగా ఉన్నట్లు అనిపించింది. వెంటనే అన్నారు, వంకాయ వేపుడు తినాలని ఉంది, దాన్ని ఇప్పుడు నాకు తెచ్చిపెట్టండి అని. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారు. అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే రాధాకృష్ణబాయికి కబురు పంపారు. ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. అది వంకాయలు కాసే కాలం కాదు. ఇప్పుడు వేపుడు కూర ఎలా తయారు చేయాలి? భర్తారు తెచ్చిన పురందర్ భార్య కోసం వెతికారు. ఆమె తెచ్చిన పళ్ళెంలో వంకాయ కూర ఉంది. అందువల్ల బహుశా ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉండొచ్చు, లేకపోతే వంకాయలు ఎక్కడ దొరుకుతాయో ఆమెకు తెలిసి ఉండవచ్చు అనుకున్నారు. అందరూ వెళ్ళి ఆమెను అడగగా అప్పుడు వంకాయ వేపుడు యొక్క ప్రాముఖ్యత, దానిపై బాబాకు ఎందుకంత ప్రీతి అన్న అసలు విషయం అందరికీ అర్థమైంది. ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను, రెండో కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకుని వెళ్ళాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది. ఆ వంకాయలు తర్కడ్ భార్య బాబాకు సమర్పించమని పంపించింది అన్న విషయం కూడా ఆమె చెప్పింది. ఆ తర్వాత వంకాయల కథంతో అందరికీ క్రమక్రమంగా తెలిసింది. సాయి యొక్క సర్వవ్యాపకతను గ్రహించి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. బాబా యొక్క ఏకాత్మను, భక్తులతోటి వారి ఐక్యతను తెలియజేసింది ఈ కథ. ఇటువంటిదే మరో కథ చూద్దాం. 1915 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇంకొకసారి ఈ తర్కడ్ భార్య బాబాకు అత్యంత ప్రేమతో పాలకోవాని పంపింది. బాలారాం అనే బాబా భక్తుడు పరంపరించాడు. అతని కర్మను జరపడానికి అతని కుమారుడు గోవింద్ అనే అబ్బాయి షిరిడీ బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ్ వద్దకు వచ్చాడు. వెంటనే తర్కడ్ భార్య అనుకుంది,
అతనితో బాబాకు ఏదైనా పంపాలని. అయితే ఇంట్లో చూస్తే ఏమీ లేవు, ఒక పాలకోవా బిళ్ళ తప్ప. అది కూడా ఇదివరకే నైవేద్యంగా సమర్పించిన పేడ. అబ్బాయి త్వరగా వెళ్ళాలని తొందరపడుతున్నాడు. అంతేకాక అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంట్లో బాబాకు పంపడానికి ఒకసారి సమర్పించే పాలకోవా మాత్రమే ఉంది. చేసేదేమీ లేక దాన్ని సాయికి అర్పించడానికి అబ్బాయితో పంపాలనుకుంది అక్కడ భార్య. ఇప్పుడు దీన్నే తీసుకుని వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకి ఇవ్వు, వారు ప్రీతిగా తింటారు అని చెప్పి అతనికి ఆ పాలకోవా బిళ్ళ ఇచ్చింది. అబ్బాయి గోవింద్ ఆ పాలకోవాని తీసుకుని వెళ్ళాడు. కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దాన్ని తాను బస చేసిన చోటే మర్చిపోయి వెళ్ళాడు. అప్పుడు బాబా ఓపికగా ఉన్నారు, ఏమీ అడగలేదు. తర్వాత సాయంత్రం మరలా అబ్బాయి దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా మునుపట్లాగే పాలకోవా మర్చిపోయి మసీదుకు ఒట్టి చేతులతోనే వెళ్ళాడు. అప్పుడు బాబా అతన్ని నా కోసం ఏం తెచ్చావు అని అడిగారు. అతను సిగ్గుపడుతూ ఏమీ తేలేదని చెప్పాడు. బాబా కొంచెం గుర్తు తెచ్చారు. నా కోసమని ఎవరు ఏ వస్తువు నాకు ఇవ్వమని పంపలేదా అని అడిగారు. అబ్బాయి మళ్ళీ లేదని చెప్పాడు. అప్పుడు సాయి స్పష్టంగా అడిగారు, గోవింద్, నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తినడానికి మిఠాయి పంపలేదు అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. ఎలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తల నుంచి బాబా పాదాలకు వందనం చేశాడు, క్షమించమని వేడుకున్నాడు. వెంటనే పరుగును బసకు వెళ్ళి పాలకోవాని తెచ్చి బాబాగా అర్పించాడు. చేతిలో పాలకోవా బిళ్ళ పడగానే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. అలా ఆ తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు బాబా. బాబా ఎవరి మనసులో ఏ భావం ఉంటే దానికి అనుగుణంగానే అనుభవాలను కలుగజేసి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేవారు. ఆమె ఎంతో ప్రేమగా అతనికి ద్వారా బాబాకు పాలకోవా ఇవ్వాలనుకుంది. బాబా దాన్ని స్వీకరించకుండా ఎలా ఉండగలరు? ఈ కథలోని మరొక ఉద్దేశం ఏంటంటే సర్వజీవుల్లోనూ భగవంతుని చూడాలని. సర్వశాస్త్రాలకు సమ్మతమైనది ఇదే, ఇందులోని సిద్ధాంతం ఇదే. ఇక ఇప్పుడు బాబా ఎక్కడ నివసించేవారు, ఎలా నిద్రించేవారు, ఎలా శయనించేవారు అనే విషయాలు కొద్దిగా చెప్పుకుందాం. తాత్యా, మాల్సావతి, బాబా ముగ్గురు మసీదులోనే పడుకునేవారు. బాబాకు తాత్యా, మాల్సావతి ఎట్లా ఉన్న ప్రేమ అనిర్వచనీయం. వారి తలలు 3 దిక్కుల్లో ఉండేవి. తూర్పు, పడమర, ఉత్తరం వైపున ఉండేవి. వారి కాళ్ళు మధ్యలో కలిసి ఉండేవి. అలా పడుకుని వారు రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. వారిలో ఎవరైనా కానీ నిద్రలోకి వెడుతుంటే రెండోవారు అతని తట్టి లేపేవారు. తాత్యా గురకపెట్టడం ప్రారంభిస్తే బాబా వెంటనే లేచి తాత్యాన్ని బోర్లా పడేసి అతని తలని కిందకి నొక్కి పెట్టేవారు. ఇలా మొత్తం 14 సంవత్సరాలు తాత్యా బాబాతో పాటు మసీదులో నిద్రించాడు. బాబా పైన ఉన్న ప్రేమానురాగాల కారణంగా తాత్యా తల్లిదండ్రులను వదిలి మసీదుకి వచ్చి పడుకునేవాడు. కాలాంతరంలో తాత్యా తండ్రి చనిపోయాడు. కుటుంబ భారం అంతా తాత్యాపై పడింది. అతను కుటుంబానికి యజమాని అయ్యాడు. అప్పుడు ఇక తప్పనిసరి ఇంట్లోనే పడుకోసాగాడు. ఇప్పుడు మసీదులో బల్లపలకపై బాబా తపస్సు జాగృత గురించి తెలుసుకుందాం. ఆ బల్లపలక 5 అడుగుల పొడవు, 15 అంగుళాలు వెడల్పు కలది. 9 దీపాలు దానిపై 4 వైపులా ఉంచబడేవి. మసీదు కప్పునందు దంతెల నుండి సన్నని గుడ్డపీలికలతో వేలాడగట్టారు. నేలమట్టం నుండి 6-7 అడుగుల ఎత్తున వేలాడగట్టబడిన ఆ బల్ల మీద 9 దీపాలు కింద పడకుండా, గుడ్డపీలికలు తెగిపడకుండా బాబా ఎలా పైకి ఎక్కి పడుకుంటారా అని అందరూ ఆశ్చర్యపోయేవారు. బల్లపై చేరిన బాబా బరువుకు
ఆ సన్నని గుడ్డ పీలికలు తెగకుండా ఎలా ఉంటాయి అన్నది రెండో వింత. అదేమిటో తెలుసుకోవాలని అందరూ ప్రయత్నించేవారు, కానీ ఎవరికి అంతుపట్టేది కాదు. ఒకసారి దాసకను కొంతమంది ఇతరులు ఆ చోద్యాన్ని చూడాలని ప్రయత్నిస్తుంటే బాబా కోపం వచ్చి విసుగు చెంది ఆ బల్ల పలకలను ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు. అప్పుడు హరి సీతారాం దీక్షిత్ బాబాకు ఒక మంచాన్ని ఇస్తానన్నాడు. బాబా వద్దు, మహల్సావతిని కింద పడుకోబెట్టి నేను మంచం మీద పడుకుంటానా, దానికంటే నేను నేలపై చేయించి మహల్సావతిని ఉన్నత స్థానంలో నిలవటం మేలు అన్నారు. అయితే నేను 2 బల్లలు ఇస్తాను, ఒకటి మీకు, మరొకటి మహల్సావతికి అన్నాడు హరి సీతారాం దీక్షిత్. మహల్సావతి బల్లపై పడుకోడు, నేల మీదనే పడుంటాడు. బల్లపై పడుంటే అతనికి మాటలు కాదు, కన్నులు తెచ్చుకుని నావలే మెలకువతో నిద్రపోగల వారెవరు? అట్టివాడే బల్లపై పరుండగలడు. నేను నేల మీద పడుకున్నప్పుడు మహల్సావతిని నా పక్కన కూర్చుండి అతని అరచేతిని నా గుండెల మీద ఉంచమని చెప్తాను. అందువల్ల అతని బల్ల ఏ విధంగానూ అతనికి ఉపయోగపడదు. నేను కింద పరుండి మానసికంగా నామస్మరణ చేస్తూ ఉంటాను. నా గుండెలపై నీ చేతి నిలుపు, నేను నిద్రిస్తున్నట్లయితే గమనించినట్లయితే నన్ను మేల్కొలుపు అని మహల్సావతికి తెలిపారు బాబా. ఇది బాబా ఆజ్ఞ. మహల్సావతి అట్లే చేసేవాడు. యోగనిష్ఠయందు సాధారణంగా నిద్ర ఒక ప్రతిబంధకం. ఆ ధ్యాననిష్ట కొన్ని విషయములందు నిద్రలో పోలి ఉంటుంది. నామస్మరణ ధ్యాననిష్ట ఎందు సాధారణ నిద్ర ఎందు హృదయ స్పందనంలో మాత్రం భేదం ఉంటుంది. మిత్రులారా, ఇది బాబా చెక్కబల్లపై నిద్రించే విధానం. ఇంతటితో ఈనాటి సాయి దివ్య కథలు ముగిస్తున్నాను. మరిన్ని మంచి విశేషాలు వచ్చే సంచికలో చెప్పుకుందాం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.